ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొన్నాళ్ళ క్రితం కాఫ్ సిరప్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఓఆర్ఎస్. సో వీటిలలో కూడా ఎందుకు సార్ కల్తీ? అంటే కల్తీ అంటేనండి ఇవి స్టాండర్డ్ కంపెనీస్ కాదండి. ఇప్పుడు ఫస్టే డాక్టర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ఇది ఉంది, ఇదేమో వేరే ఓఆర్ఎస్ ఏమో డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ లేదు అని చెప్పి కోర్టులో వేసినప్పుడు అప్పుడైనా సరే ఈ 8 yearsలో ఎంతమంది మళ్ళీ పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యారండి, అది కూడా ఆలోచించాలి కదా మనం. 8 years డాక్టర్ ఫైట్ చేయాల్సి వచ్చిందా నీకు ఒక మెటీరియల్ ఆపడానికి, విచ్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. వాటిపైన FSSAI కూడా మార్క్ ఇచ్చేస్తుంది. ఏం చూడకుండానే ఈ సర్టిఫికేషన్ అనేది ఎందుకు ఇస్తుంది? అంత షుగర్ లెవెల్స్ ఉన్నవి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు స్టార్టింగ్లోనే అసలు ఆ డ్రగ్ని అవైలబిలిటీ లేకుండా దిస్ ఇస్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్, సో డోంట్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ అని అప్పుడే వాళ్ళు ఆపేయాలి. అంటే లైక్ మనకి కావాల్సిన తీర్పు వచ్చేదాకా మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు మీ పరంగా? డాక్టర్స్ రికమెండ్ చేసేది దట్స్ WHO రికమెండెడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద సో సార్ అంటే ఇన్ని రోజులు మనం తినే ఫుడ్ అందులోనే కల్తీ అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక మనిషి ప్రాణాలని కాపాడే అంటే లైక్ తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాడేటువంటి ఈ మెడిసిన్స్ కానీ లేకపోతే ఈ చిన్న చిన్న మనకు వచ్చే డిసీజెస్కి వాడే లైక్ ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం కాఫ్ సిరప్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఓఆర్ఎస్. సో వీటిలలో కూడా ఎందుకు సార్ కల్తీ? అంటే కల్తీ అంటేనండి ఇవి స్టాండర్డ్ కంపెనీస్ కాదండి. బేసికల్లీ ఏంటంటే టాప్ స్టాండర్డ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఓకే, లైక్ ర్యాన్బ్యాక్స్, సిప్లా, గ్లాస్కో, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే చాలా రీసెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ని అప్పుడు రిలీజ్ చేస్తారు. చాలా రీసెర్చ్ జరిగిద్ది, అది వెరీ బిగ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్లో అన్నీ సరి సమానంగా ఉండి కరెక్ట్గా దానికి యాక్టింగ్ ఉంటేనే దాన్ని రిలీజ్ చేస్తారు డ్రగ్ని. అప్పుడు ఆ డ్రగ్ వాడితే దట్ ఈస్ సేఫ్ అనమాట. అండ్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆల్సో ఎనీవేర్ యు గో. ఇప్పుడు ఏమైందంటే సెవరల్ డిఫరెంట్ చిన్న ఫార్మా కంపెనీస్ అన్నీ వచ్చేసినాయండి. ప్రతి ఒక్కరు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇటు టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ మామూలు ద బేసిక్ డాక్టర్స్ కానీ RMP డాక్టర్స్ కానీ ఈ మెడిసిన్స్ ఇస్తారు, మీరు మై ప్రిస్క్రైబ్ చేయండి. వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే వాళ్ళకి కార్లు ఇస్తున్నారు, రిఫ్రిజిరేటర్స్ ఇస్తున్నారు. కొంతమందిని అయితే వేరే కంట్రీస్కి తీసుకెళ్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్ కూడా తీసుకెళ్తున్నారు డాక్టర్స్ని, ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ రాస్తున్నారు కాబట్టి. సో వాటిలో స్టాండర్డ్ ఉండదు. అవి ఏంటి బేసికల్లీ దాని యాక్షన్ కూడా ఉండదు. యాక్షన్ లేనప్పుడు పేషెంట్కి ఏదో అదృష్టవశాత్తు ఏదో బయటపడ్డాడు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ నెగిటివ్ అయింది అనుకోండి, అది డ్రగ్ వల్ల అనరు, డాక్టర్ వల్ల ప్రాబ్లం అంటారు. అతను ప్రిస్క్రైబ్ అది పనిచేయదు. నెగిటివిటీ ఆ డ్రగ్ కనుక అలర్జిక్ రియాక్షన్ వచ్చింది అనుకోండి, అది డాక్టర్ తప్పు అంటారు. లేకపోతే ఏమంటారంటే ఇంక మా అయితే పేషెంట్ ప్రాబ్లం, పేషెంట్కి ఏదో అలర్జీ వచ్చింది అంటారు. బేసికల్ ద ప్రాబ్లమ్ ఈస్ ద డ్రగ్ వాట్ యు ఆర్ డెలివరింగ్ దట్ పార్ట్, విచ్ ఈస్ నాట్ ద రైట్ కంపోజిషన్ అండ్ రైట్ స్టాండర్డ్ ఆఫ్ ద WHO. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా చాలా కంపెనీస్, చాలా డ్రగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఆ కాఫ్ సిరప్ది మనకి అక్కడ బయటపడిందండి. వాళ్ళకి అక్కడ ఆ డాక్టర్స్ అది ఎంతమంది అది ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అక్కడ. ఇదివరకు మనం చూసాము, అంటే గత మోర్ దెన్ 20-30 years నుంచి కాఫ్ సిరప్లో కోడిన్ అని ఉండేది. దాన్ని వాళ్ళు తీసుకుంటే కొంచెం మత్తులాగా వచ్చేది అనమాట. అది బాగా రెగ్యులర్ తీసుకుంటుండే, ఈవెన్ స్టూడెంట్స్ కూడా తీసుకుంటుండే. సో దాని తర్వాత ఏం చేసింది, ఇట్లా తీసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ దాన్ని కొంచెం కంట్రోల్ సిస్టమ్ చేసింది అనమాట. వాళ్ళు ఎవరికి పడితే ఆ మెడిసిన్ అంటే డైరెక్ట్ వాళ్ళు ఇల్లు అడిగినా కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇట్ ఈస్ నాట్ గివెన్ అని అట్లా కొంచెం కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇదేంటి డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు కాఫ్ సిరప్ కానీ ఏదైనా సరే, వాళ్ళేమో అదే ఇస్తున్నారు మెడిసిన్. ఇక్కడేమో చిల్డ్రన్కి ఎఫెక్ట్ అయిపోతుంది, హెల్త్ డిగ్రేడ్ అయిపోతుంది, విచ్ ఈస్ లీడింగ్ టు మార్టలిటీ. సో అందుకోసమని అది ఆఫ్టర్ సెవరల్ 20-30 deaths అయినప్పుడు దెన్ ద గవర్నమెంట్ టుక్ అన్ యాక్షన్ ఇమీడియట్లీ ఆన్ దట్ పార్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ డాక్టర్ గారు 8 years నుంచి ఫైట్ చేయాల్సిన ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఫస్టే డాక్టర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, WHO రికమెండేషన్ ఇది ఉంది, ఇదేమో వేరే ఓఆర్ఎస్ ఏమో WHO రికమెండేషన్ లేదు అని చెప్పి కోర్టులో వేసినప్పుడు అప్పుడైనా సరే ద జడ్జెస్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదా? 8 years ఎందుకు ఒక డాక్టర్ ఫైట్ చేయాల్సి వచ్చింది? కాన్ ద జడ్జ్ క్యాన్ డిఫరెన్షియేట్. ప్రూఫ్ ఉంది కదా అక్కడ నీకు. ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఉంది. WHO రికమెండెడ్ ప్రకారం సోడియం సాల్ట్స్, పొటాషియం, గ్లూకోజ్ లెవెల్స్ లేవు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి జడ్జి ఇమీడియట్గా అప్పుడే ఇవ్వాలి కదా డెసిషన్. ఒక జడ్జే మీకు 8 years టైం తీసుకున్నారు, మీకు తీసుకొని 8 years తర్వాత డెసిషన్ ఇచ్చారు. మళ్ళీ కన్ఫ్యూజన్. అండ్ ఈ 8 yearsలో ఎంతమంది మళ్ళీ పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యారండి, అది కూడా ఆలోచించాలి కదా మనం.
8 years డాక్టర్ ఫైట్ చేయాల్సి వచ్చిందా నీకు ఒక మెటీరియల్ ఆపటానికి, విచ్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. మరి ఇన్నిసార్లు కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది అంటే, నేను 8 years ఫైట్ చేయాలంటే నా హెల్త్ కూడా కోఆపరేట్ చేయాలిగా నాకు. నేను ఒక దాని మీద ఫైట్ చేయాలంటే నేను ఒక డాక్టర్ని ఎంతవరకు ఫైట్ చేయగలను, ఇండివిజువల్ని ఎంతవరకు ఫైట్ చేయగలుగుతాను. సో ఇక్కడ కూడా జడ్జి 8 years టైం ఎందుకు తీసుకున్నారు? మోర్ ఓవర్ ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ పైన కూడా అంటే లైక్ డబ్ల్యూహెచ్ఓ అన్రికగ్నైజ్డ్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా మార్క్ ఇచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ అంటే లైక్ ఏం చూడకుండానే ఈ సర్టిఫికేషన్ అనేది ఎందుకు ఇస్తుంది? అదేనండి, సమ్వేర్ సంథింగ్ లాబింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్నర్ పార్ట్. అంటే ఇప్పుడు ఒక డ్రగ్, ఇంపార్టెంట్ డ్రగ్, నువ్వు దేనికి వాడుతున్నావు, అది మనుషుల మీద నువ్వు ట్రైల్ వేస్తున్నట్టు. అంత షుగర్ లెవెల్స్ ఉన్నవి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు స్టార్టింగ్లోనే అసలు ఆ డ్రగ్ని అవైలబిలిటీ లేకుండా, దిస్ ఈజ్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్ విచ్ షుడ్ నాట్ బి యూజ్డ్, సో డోంట్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ అని అప్పుడే వాళ్ళు ఆపేయాలి. కానీ అది జరగట్లేదు. మరి ఎట్లా రిలీజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎన్నో డ్రగ్స్ అండి. ఈవెన్ మీరు చూస్తే పారాసిటమాల్ అనేది, జస్ట్ ప్లెయిన్ పారాసిటమాల్ అనేది hundreds of కంపెనీస్ ఉన్నాయండి. కానీ ఇందులో 98% స్టాండర్డ్ కంపెనీస్ కానే కాదు, 98%. ప్లస్ ఇప్పుడు ఏమన్నా నార్మల్ లేమ్యాన్ అంటే ఏం తెలియని వాళ్ళు ఒక మెడికల్ షాప్కి వెళ్తారు, ఒక టౌన్లో కానీ విలేజ్లో కానీ. మెడికల్ షాప్కి వెళ్ళి నాకు జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ ఇమ్మంటే వాడి దగ్గర ఉన్న ఒక పిచ్చి కంపెనీది అది ఇస్తాడు. అదేమో పని చేయదు, ఇక్కడేమో ఇంకా డిగ్రేడ్ అయ్యిద్ది, ఫీవర్ తగ్గదు. మళ్ళీ ఇక్కడ నుంచి టౌన్ నుంచి మళ్ళీ సిటీకి రావాలి ఈ పేషెంట్, ఇంకా ఎక్కువైపోతుంటుంది, హెల్త్ ఇంకా డిగ్రేడ్ అవుతుంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? వై దీస్ డ్రగ్స్ ఆర్ నాట్ బ్యాండ్ అట్ ఇనీషియల్ స్టేజ్ ఓన్లీ? నీ మార్కెట్లో రిలీజ్ అయ్యేంత వరకు ఏం చేస్తుంది డ్రగ్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్? మోర్ ఓవర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ దాన్ని బ్యాన్ చేయడానికి అప్రూవల్ రావట్లేదు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఫైట్ చేసింది 8 years ఫైట్ చేస్తున్నాడు. ఇది ఒక డాక్టర్, ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్. అయ్యో చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి షీ స్ట్రగుల్డ్ ఎ లాట్. 8 years వరకు నైదర్ ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, నార్ ద కోర్ట్ జడ్జెస్, నార్ ద సెంట్రల్ గవర్నమెంట్, నో వన్ టుక్ ద యాక్షన్. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? దెన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? పబ్లిక్ ఏమైపోవాలా? సో దిస్ ద బిగ్ క్వశ్చన్ మార్క్ అండి యాక్చువల్లీ. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వన్? దీనికి ఏంటంటే యాక్చువల్గా ఆల్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్, అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ డాక్టర్ ఫైట్ చేస్తే కావట్లేదు. సో అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ అందరు కూడా దీనికి కోఆపరేట్ చేసి, ఈవెన్ వీలుంటే అదర్ ఆర్గనైజేషన్స్ కూడా దీని సహకరించి అందరూ సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకుంటేనే ఇది కంట్రోల్ చేయగలమండి. లేకపోతే government is not taking any action individual on this part. So I request, the most important is the government to take immediate action and stop these drugs, and now take serious action on all the companies which are releasing the unstandard medicines and which had been running in the all the medical shops. You need to take serious action on this part. This is our request as a doctor. మనకి ఢిల్లీ హైకోర్టు కూడా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు మీ ప్రోడక్ట్స్ ని సేల్ చేసుకోవచ్చు అని చెప్పి అప్రూవల్ ఇచ్చింది అని. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో మనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తే మనకి అంటే లైక్ మన పిల్లలైనా కానీ డాక్టర్ గారు చేసిన పోరాటంకైనా కూడా ఒక జడ్జిమెంట్ అనేది ఒక లైక్ ఏమంటారు, తను కష్టపడినందుకు తనకు ఒక వాల్యూ అనేది ఉండే సిచ్యువేషన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? అదే ఇప్పుడు 8 years ఫైట్ చేసిన డాక్టర్ శివరంజని గారు ఎప్పుడైతే ఒక కోర్ట్ నుంచి జడ్జిమెంట్ వచ్చిందో దట్ ఇట్ షుడ్ బి బ్యాండ్ అని, వి ఆల్ వర్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ బై ద డాక్టర్ బీయింగ్ ఎ చిల్డ్రన్ స్పెషలిస్ట్. అయితే ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ హైకోర్టే, ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ హైకోర్టే మళ్ళీ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి వాళ్ళు మరి ఏం చెప్పుకున్నారు, మాది 180 crores ఆఫ్ మెటీరియల్ మాది ఉంది, అది సేల్ అయిపోవాలని ఎట్లా పెట్టుకున్నారో తెలియదు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ సేల్ అయిపోతే చాలు, పబ్లిక్ ఏమైపోయినా పర్లేదు వాళ్ళకి. సో అట్లా వాళ్ళు ఇస్తే జడ్జి మాత్రం హౌ కెన్ హీ డెలివర్ దట్ పార్ట్? జడ్జి కూడా పిల్లలు ఉంటారు, అసలు ఎట్లా ఇస్తున్నారు జడ్జి కూడా? హౌ డేర్ హీ హెడ్ గివెన్? దెన్ వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్? ఇప్పుడు మనం ఇంత ముందర కూడా చూసాము, ఒక జడ్జ్ crores of rupees ఇంట్లో కాలబెట్టి తగలబెట్టి అట్లా ఆ విధంగా దొరికినాడు జడ్జి కూడా. అంటే జడ్జిలు కూడా ఇట్లానే ఉన్నారు అందరూ. వై ద జడ్జిమెంట్ ఈస్ వేరియింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ జడ్జ్? వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇంపార్టెంట్, నాట్ ద పీపుల్స్ హెల్త్.
అసలు ఎట్లా ఆలోచిస్తున్నారు వీళ్ళు? వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇంత పోరాడి మనం చేస్తే మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? సో పర్మిషన్ ఇచ్చినప్పుడు అగైన్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. వాట్ ఈస్ దట్ యు ఆర్ గివింగ్ ద జడ్జిమెంట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇచ్చే జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాము, ఇట్ షుడ్ బి బ్యాండ్ అని. మళ్ళీ నువ్వు ఎట్లా ఇస్తావు? ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గివింగ్? గవర్నమెంట్ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దట్ పార్ట్, పుట్ అన్ ఎంక్వైరీ ఆన్ దట్ పార్ట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఇక్కడ బ్యాన్ చేసి అక్కడ ఎంక్వైరీ పెట్టండి మీరు. సో ఇక్కడ ఏమైందంటే ఇండివిజువల్ డాక్టర్ ఫైట్ చేయడం చాలా కష్టం అండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఆల్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ and the other private organizations, everyone should take serious action on this part. Andaru coordinate ayyi, andaru they should fight for this one, then only it can be stopped. Ante inta revolution రావాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. మళ్ళీ మనం అందరిని కోఆర్డినేట్ చేసి సాధ్యం కాదు. అంటే రెవల్యూషన్ వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ ఏం చేయదా? వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్ ఆన్ దిస్ పార్ట్? So whom should be blamed in this? It's a big question mark again. మొత్తం ఈ ఓవరాల్ ఈ కాన్సెప్ట్ లో ఆన్సర్స్ కంటే క్వశ్చన్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరిని బ్లేమ్ చేయాలో ఇట్స్ a big question mark. It's the court or the government or the manufacturing companies లేదా మనం people. అంటే ఇంకా పీపుల్ ఏమైనా పర్లేదా? This is what the opinion to the high court judges or anyone. It is not a problem whatever the thing happens to the public. You are not bothered about the public people, then what do you want? Statement తో క్లియర్ గా తెలిసిపోతుంది that we don't care about the people, we only care about the manufacturing companies and their sales. How can it be? ఒక లైఫ్ which is not the right thing. నువ్వు ఒక లైఫ్ని క్రియేట్ చేయటం ఎంత కష్టమో, ఒక మనిషిని బ్రతికించాలని ఎంత ఆరాటపడతారు ఒక డాక్టర్, నువ్వేమో పిచ్చి పిచ్చి ఫాల్తూ డ్రగ్స్ అన్ని రిలీజ్ చేస్తుంటావు మార్కెట్లోకి. దానికి హైకోర్టు కూడా ఇట్లా ఇస్తుంది. సో దీన్ని ఎట్లా ఇండివిజువల్ ఎవరు ఫైట్ చేయాలి దీనికోసం? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వేర్ ద మీడియా షుడ్ ఎక్స్పోజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఏ వెరీ సీరియస్ మేనర్. ప్రతి మీడియా కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ జడ్జిమెంట్కి అగైనెస్ట్గా అందరూ సపోర్ట్ చేయాలండి డాక్టర్స్కి. దట్ ఈస్ వాట్ అవర్ రిక్వెస్ట్ ఈస్. అన్ని మీడియాస్ కోఆర్డినేట్ అయ్యి అందరూ దీనికి సపోర్ట్ చేస్తే దెన్ వీ కెన్ స్టాప్ దిస్ మెడిసిన్. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్, మనం ఓకేనండి. బట్ వాట్ అబౌట్ ద లేమ్యాన్ పీపుల్? అంటే టౌన్స్లో విలేజెస్లో ఉండేవాళ్ళు పాపం వాళ్ళు వెళ్ళి ఓఆర్ఎస్ కావాలంటారు, తెచ్చేసుకుంటారు పాపం, వాళ్ళు వాడతారు, ఆ పిల్లలకి తగ్గదు. సో ఎంత ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇది బాగా సీరియస్ అయిన దాకా ఇంకా మీరు యాక్షన్ తీసుకోరా? మీరు లైక్ ఆ కాఫ్ సిరప్ లో ఒకటేసారి మాసివ్ పీపుల్ చనిపోయినట్టు ఇక్కడ కూడా అలానే చనిపోతే మేబీ యాక్షన్ తీసుకుంటారు. అప్పటి వరకు వెయిట్ చేయాలా? ఎంత తప్పు అండి అది. ఇట్స్ టోటలీ రాంగ్ యాక్చువల్లీ. మీరు ఒక్క ప్రాణం పోయినా సరే మీరు సీరియస్గా ఉండాలి. మీరు అట్లాంటిది మీరు అంతవరకు వెయిట్ చేయటం అనేది దట్ ఈస్ టోటలీ రాంగ్. సో సార్ అంటే లైక్ ఈ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం అంటే లైక్ మనకి కావాల్సిన తీర్పు వచ్చేదాకా మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు మీ పరంగా? అంటే పబ్లిక్ మనం చెప్పేది ఒకటేనండి, డాక్టర్స్ రికమెండ్ చేసేది దట్ WHO రికమెండెడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద డ్రగ్స్ లైక్ ద ORS కానీ ఈవెన్ మెడిసిన్స్ కానీ ఏదైనా సరే. జనరల్ పబ్లిక్ కూడా మీరు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అదే డ్రగ్ అడగండి, మీరు అదే మెటీరియల్ అడగండి, వేరేది ఏమన్నా ఇస్తే వద్దని చెప్పండి. అక్కడే మనం కంట్రోల్ చేయగలం. అప్పటి వరకు మనము వి కాంట్ కంట్రోల్ దిస్ పార్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ అంటే లేమ్యాన్ అంటే ఈవెన్ ఒక ఫార్మర్ కానీ ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా సరే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ ఏం రాసిస్తారో అదే డ్రగ్ ఇమ్మని చెప్పాలన్నమాట. వేరే కంపెనీది వద్దు మాకు అని చెప్తే అప్పుడు మనం దానికి కొంచెం కంట్రోల్ చేయగలం. నెక్స్ట్ టైం వాళ్ళు ఇవ్వరు కూడా. లేకపోతే ఏమైందంటే ఒక్కోసారి ఏమైందంటే చుట్టుపక్కల మెడికల్ షాప్స్ అన్నిట్లో అవే ఉంటాయి, మళ్ళీ ఈ పర్సన్ దూరం వెళ్ళాల్సి వచ్చింది. సో దూరం ఎందుకులే అని వీళ్ళేమనుకుంటారంటే సరే ఉన్నదేదో ఇచ్చేయమంటారు. పాపం వాళ్ళు తెలియక అదేమో అది యాక్షన్ చేయదు, అది పని చేయదు. సో యాక్షన్ లేనప్పుడు పర్లేదు, కానీ అది మళ్ళీ రియాక్షన్ లాగా అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. దట్స్ ద బేసిక్ ప్రాబ్లమ్ హియర్ వాట్ ఈస్ అక్కరింగ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ సమ్ టైమ్స్ ఒక B కాంప్లెక్స్ కూడా ఇట్ కెన్ క్రియేట్ ఎలర్జీ ఫర్ ద పర్సన్, సివియర్ ఎలర్జీ, వెరీ డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్ళచ్చు.
ఎందుకంటే సెవరల్ డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయండి, ఈవెన్ బీ కాంప్లెక్స్ కూడా. అంటే ఇప్పుడు మనము యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు బీ కాంప్లెక్స్ కూడా రాస్తాం. అట్లాంటప్పుడు ఏమైందంటే కంపల్సరీ బీ కాంప్లెక్స్ కూడా స్టాండర్డ్ కంపెనీదే ఉండాలి. అది వాడితేనే నీకు బాడీలో సిస్టమ్ కంట్రోల్ అయ్యింది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీకు మనము ఒక యాంటీబయాటిక్ రాస్తామండి, యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ఉందని రాస్తాం. సో యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏమైందంటే మనకి స్టమక్లో మనకి గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది, గట్ బ్యాక్టీరియా అని, మంచి బ్యాక్టీరియా అనమాట. ఈ యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏమైంది, ఆ బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోయింది మనకి. వెళ్ళిపోయి చనిపోయినప్పుడు ఏమైందంటే మనకి ఏం తిన్నా కూడా డైజెషన్ కాదు, మళ్ళీ మోషన్ అవుతుంటుంది అనమాట, ఫుడ్ డైజెస్ట్ కాదు. సో మన బీ కాంప్లెక్స్ అను ప్లస్ లాక్టోబాసిల్లస్ అంటాం అనమాట. ఇవి ఎందుకు ఇస్తామంటే అగైన్ దట్ గుడ్ బ్యాక్టీరియా విల్ బి డెవలప్డ్ అండ్ ద సిస్టమ్ విల్ బి అగైన్ కరెక్టెడ్. కానీ అలా నార్మల్ బాడీ సిస్టమ్. సో ఇప్పుడు నీకు అది మంచి కంపెనీ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏమైంది, నీ హెల్త్ ఇంకా డిగ్రేడ్ అయిపోతుంటుంది నీకు. సో దిస్ ఈజ్ వాట్ అవర్ రిక్వెస్ట్ ఈజ్, మేము ఏవైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తామో ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ప్యాడ్, అదే మెడిసిన్స్ మీరు అక్కడ మెడికల్ షాప్లో అడిగి తీసుకోవాలి. ఒకవేళ నార్మల్ మెడికల్ షాప్లో అవి లేవంటే అగైన్ గో ఫర్ ద స్టాండర్డ్ టాప్ కంపెనీస్ అండ్ గెట్ దట్ వన్. ఇప్పుడు మనము ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనం చూస్తేనండి, ఒక 30 ఇయర్స్ బ్యాక్ గ్లూకోన్ డి అని ఉండేది, గ్లూకోజ్ అని గ్రీన్ కలర్ ప్యాకెట్లో ఉండేది. అంటే ఎవరికైనా నీరసంగా ఉందనుకోండి లేకపోతే మోషన్స్ అయితే ఆ గ్లూకోజ్ అనేది ఇచ్చేవాళ్ళు, పౌడర్ మన నీళ్ళలో కలుపుకొని తాగేవాళ్ళు, అది స్టాండర్డ్ అండి. ఇప్పుడు ఏమైందంటే యూ వోంట్ బిలీవ్, కొన్ని మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్వి, వాళ్ళు కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అది ఈవెన్ ఓఆర్ఎస్ కూడా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అందులో స్టాండర్డ్ లేదు, అవి వాడుతుంటే అసలు ఎఫెక్టే లేదు అసలు. అది సో జస్ట్ కేవలం బిజినెస్ కోసం అసలు అవసరం. ఒక స్టాండర్డ్ కంపెనీ ఉన్నప్పుడు నువ్వు అదే అమ్ము, దానికి కావాలంటే ₹1-10 ఎక్స్ట్రా వేసుకొని అమ్ము, అది వర్క్ చేసిద్ది కాబట్టి పేషెంట్ కూడా హ్యాపీ. నీ ఓన్గా తయారు చేస్తున్నావు, ఏమో స్టాండర్డ్ ఉండదు, నీకేమో ఏ లాబింగ్లో నువ్వు ఏదో పర్మిషన్ తెచ్చుకొని నువ్వు అమ్ముకుంటున్నావు. బట్ హియర్ హూ ఈస్ ఎఫెక్టెడ్? పబ్లిక్. సో యు ఆర్ డ్యామేజింగ్ ద పబ్లిక్ హెల్త్ ఇండైరెక్ట్లీ, వేర్ ద గవర్నమెంట్ షుడ్ మానిటర్ ఆల్ దీస్ థింగ్స్, particularly the food and drug control system. Several products అండి, ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఎన్నో మనకి ఒక ఇఫ్ వి గో టు ఏ డెర్మటాలజిస్ట్, వాళ్ళు మనకి ఏమన్నా కొంచెం స్కిన్ ప్రాబ్లం అంటే ఒక 5-6 రకాల ఆయింట్మెంట్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక్కొక్కసారి దానివల్ల ఎలర్జీ కూడా వస్తుంది. అసలు అవసరం లేదు. ప్రీవియస్లీ ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఒక డెర్మటాలజిస్ట్ ఒక చిన్న ప్రాబ్లం వస్తే, స్కిన్ ప్రాబ్లం వస్తే ఒక మందు రాస్తే వెంటనే తగ్గిపోయేది. ఇప్పుడు నువ్వు దానికి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ క్రీమ్స్ రాసినా కూడా నీకు అది తగ్గదు, ఉపయోగం లేదు, ప్లస్ నీకు మనీ వేస్ట్. ఓకే, మళ్ళీ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, టైం ప్రాబ్లం, ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ ఫర్ హీలింగ్ ఆఫ్ దట్ పార్ట్. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది? వై దీస్ థింగ్స్ ఆర్ నాట్ టు బి కంట్రోల్డ్? సో ఇవన్నీ the main thing, my request is the government should take a serious and proper action on all these companies and stop all the bad products which will affect the health of the people. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.